Please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. గత ప్రభుత్వం మరి కళాకారులను నిర్లక్ష్యం చేసి కళాకారులకు సంబంధించినటువంటి కోరికలు ఇవి కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం పోయి మరి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకవేళ మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళాకారులకు కానీ ఉద్యమకారులకు కానీ వారి కోరిక తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మనకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారంగా తప్పకుండా కళాకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మరి ఆ ముఖ్యమంత్రి గారు స్థిరస్థాయిగా కళాకారుల కోరిక నెరవేర్చినటువంటి పేరు తనకే దక్కుతుంది కాబట్టి మరి తప్పకుండా కళాకారులకు అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరి వేములవాడ పట్టణంలో మరి హెడ్ ఆఫీస్ అయినటువంటి పోస్ట్ ఆఫీస్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరం కూడా లెటర్ ద్వారా మా అభిప్రాయాన్ని విన్నవించడం జరిగింది. తప్పకుండా మా కోరిక మన్నించి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో మరి ప్రకటిస్తారని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కళాకారులందరూ కూడా పేరు పేరున మరి కళాభివందనాలు తెలియజేస్తున్నాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమెల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండర కొమురం భీముడే నీ బిడ్డ. గండర గండర కొమురం భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప. కాంతిరేక రామప్ప. కాంతిరేక రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలిగి చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. కళాకారుల ఐక్యత. కళాకారుల ఐక్యత. కళాకారుల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం మరియు అలాగే వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ కార్యాలయం నందు అక్కడ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు కళాకారుల ర్యాలీ పోస్ట్ కార్డుల ఉద్యమంలో భాగంగా ఈరోజు పోస్ట్ హెడ్ ఆఫీస్కు తరలి రావడం జరిగింది కళాకారులమందరం. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన విధంగా అమలయ్యేటట్టు జరగాలని గౌరవనీయులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు గారికి కళాకారుల పక్షాన ఒకటే కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలు నుండి తెలంగాణ వచ్చే వరకు గోసి గొంగడి వేసుకొని రే అనక పగలనక ఎండనక వాననక కష్టపడి తెలంగాణ కోసం ప్రతి కళాకారులు ఉద్యమంలో పాల్గొని కళాకారులతో పాటు ఉద్యమకారులు కూడా పాల్గొని తెలంగాణ రావడానికి ముందు వరుసలో ఉన్నారు. దయచేసి మా చిన్ని కోరికలు, మా పెద్ద గొంతమ్మ కోరికలు చిన్నవే. తెలంగాణ ఉద్యమ కళాకారులు గుర్తించి ప్రభుత్వం నుండి కళాకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే ఎవరైతే కళాకారులుగా అర్హులైన వారికి రాష్ట్ర సాంస్కృతిక సారథి విభాగంలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరియు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులందరినీ గుర్తించి గౌరవ వేతనంగా నెలకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా చిన్ని కోరికను అమలయ్యేటట్టు ఇప్పుడు జరిగే
అసెంబ్లీ సమావేశంలో తీర్మానించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కళాకారుల ఐక్యత. అది నడుస్తుంది ఫీల్ డిఫెన్స్ బాగా తీసుకున్నాను సార్. స్లర్రీ కెమికల్ 2 నిమిషాలు 1 మీటర్ ఏరియా 1 మీటర్ కొడుతున్నాను. ఆ వైడ్స్ అంతా ఫిల్అప్ చేయడానికి బాగా అన్ని ఉంది. మనకి వేరే స్టేట్కి అలాట్మెంట్ ఇస్తే సార్ నో నీడ్ ఆఫ్ హోల్డింగ్ అన్నారు.
అంటే మాకు ఒకసారి తెచ్చుకుంటారా? ఇప్పుడు రైస్ అనేది ఎలా ఉంటుంది అంటే బాగా ఉంటుందా? కొద్దిగా టెన్త్ క్లాస్ అంటే డార్మెంటరీ తర్వాత మొత్తం స్టూడెంట్స్ ఎంత కొద్దిగా ఎయిర్ అంతా కూడా కొందరు ఎందుకో డ్రై ఎండాకాలం కదా అందరూ ఈ మంత్లీ ఒకసారి వస్తాయండి. అంటే ఈ మంత్ సరిపోయినంత ఒకేసారి అదే అంటే ఇది వస్తే మీకు 1 మంత్ అంటే ఒకవేళ కొద్దిగా లేట్ వస్తే అవి ఒక వారంకు అట్లా వాడుకుంటాం సార్. అంటే మీకు అన్ని కూడా వీళ్ళు ఒకలే ఇస్తారండి? కాదు వచ్చిన దాంట్లో ఉంటున్నాయా? అంటే వీళ్ళు ఓల్డ్ స్టాక్ తెచ్చుకోవట్లేదా? తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు మన ఖరీఫ్ స్టాక్ తెచ్చుకుంటున్నారా? అదికే వస్తున్నాయి సార్ ఇప్పుడు అంటే ఈవెన్ స్కూళ్ళలో కూడా అంతే వస్తున్నాయి సార్. ప్రైమరీ స్కూల్ కూడా టమాటా దాల్ సార్, అది క్యారెట్ ఘీ ఉన్నది సార్, రసం. అంటే మీరు చికెన్ వాడుతున్నారా? చికెన్ అది లేదు సార్, ఎగ్స్ చికెన్ దాని ప్లేస్లో ఏం చేస్తున్నారు? మటన్ సార్, మటన్ ఇస్తుంది. అంటే మరి కాస్ట్ పరంగా అది కూడా ఓల్డ్ పేషెంట్ ఎప్పుడు చూపారు? 4-5 months బిఫోర్ వేస్తాను. నేను వచ్చి 3-4 months అయితే సార్. అంతకుముందు టెక్నీషియన్ చెక్ చేశాను, నేను చెక్ చేసి సార్. సాఫ్ట్వేర్ వాపస్ వచ్చింది 496 ఇంకా సార్. సీటింగ్ అంటే సీఆర్కు చికెన్ కంప్లీట్ పడుతుంది సార్. అంటే డైలీ టెస్ట్ చేస్తాను బాగుంటుంది సార్. లాస్ట్ మంత్ 5 టెస్ట్ రీసెంట్గా ఒక 2 weeks అవుతుంది సార్. అంటే నియర్లీ ఎక్స్పైరీ అవి మెడిసిన్ ఎక్కడ ఉంచుతున్నారు? అంటే 3 months ఇవి సెపరేట్ గా సార్ ఇక్కడ ఉంటాయి. నియర్ ఎక్స్పైరీ ఇక్కడ పెడుతున్నారు సార్. సరే ఇక్కడ అన్ని సేమే ఉన్నాయి, ఇదేమో ఎక్స్పైరీ కాదు సార్, అంటే అంటే కాదు సార్, ఇది సెపరేట్ యాంటీబయాటిక్స్. ఫోర్ సబ్ సెంటర్స్ సార్ మాకు. 4 సబ్ సెంటర్ వ్యాక్సిన్స్ ఇక్కడ స్టోర్. సో రెండు వర్కింగ్ లేనప్పుడు కూడా ఇన్వర్టర్ ఉంది సార్. ఇదేంటండి? ఫ్లూయిడ్స్ స్టాక్ వచ్చింది. సో మీరు ఒక మెడికల్ ఆఫీసర్ ఇంకొక ఇది బయోమెట్రిక్